పడుకోండి, చెక్ చేస్తాను. ఒక్క నిమిషం డాక్టర్. ఇప్పుడే వస్తాను. ఒకసారి ఇవి చూడండి. ఏంటివి? చూడండి డాక్టర్, మీకే తెలుస్తుంది. మీరు డాక్టర్ కదా. బిడ్డ బానే ఉన్నాడు, తల్లి కూడా బానే ఉంది. మరెందుకు అక్షర కార్తికేయ పిలిపించారు? అక్షర అనండి చాలు, అక్షర కార్తికేయ అనకండి. ఎందుకు? ఆవిడ భర్త పేరు కార్తికేయ కదా. అనద్దు డాక్టర్, ప్లీజ్. అదేంటి రేఖ గారు, దీనిలో తప్పే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ హస్బెండ్ పేరేంటి? అవును, ఈ డాక్టర్కి చెప్పేస్తే ఈవిడెళ్ళి దాంతో చెప్తుంది కదా. చెప్పండి రేఖ గారు, మీ హస్బెండ్ పేరేంటి? కార్తికేయ. ఓ, మీ ఆయన పేరు వాళ్ళ పేరు ఒకటేనా వద్దంటున్నారు? ఆహా, అది కాదు డాక్టర్. నాకు అర్థమైంది. ఏంటే నీకు అర్థమైంది? నీ బొంద. ఓకే అనంలే, బిడ్డా తల్లి ఓకే అని చెప్పేస్తాను. మరో విషయం డాక్టర్. ఏంటి? నాకు ఈ కడుపు ఇష్టం లేదు. అవును డాక్టర్, నాకు ఇష్టం లేదు. ప్లీజ్, పోవడానికి ఏదైనా మందులుంటే ఇవ్వండి. సారీ, మేము ఆ పనులు చెయ్యం. ప్లీజ్ డాక్టర్. చూడండి రేఖ గారు, ఏదో అక్షర పరిచయం కాబట్టి నేను ఇంటి దాకా వచ్చి చూశాను. ఇలాంటివన్నీ పెట్టకండి, నేను వెళ్తాను. ఆహా, ప్లీజ్ డాక్టర్. ఒకసారి చెప్తే మీకు అర్థం కదా. 1 లక్ష ఇస్తే అర్థం అవుతుందా? అవును డాక్టర్, మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. నాకు మందులు ఇవ్వండి. ఇలా సిన్సియర్ డాక్టర్కి లంచం ఇవ్వడం తప్పే, కానీ చూస్తున్నారుగా, తప్పని న్యాయం చెప్పే జడ్జీలు కూడా లంచాలు తీసుకుంటున్నారు. ఇక వీధికి 10 మంది ఉండే డాక్టర్లు తీసుకోవడంలో తప్పు లేదు అంటున్నాను. ఏమంటారు డాక్టర్ మధుమతి? మీరు చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతున్నారే. డబ్బు తీసుకుంటే మీ లైఫ్ కూడా ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది. ఓకే, మనీ ఎప్పుడు ఇస్తున్నారు? ఇప్పుడే. మీరు వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేయండి, నేను వచ్చేస్తాను. ష్యూర్, ఇస్తారు కదా? నిజంగా డాక్టర్. మందులు రాసివ్వండి. ఇవి రోజుకి 3 వేసుకోండి. 3-4 డేస్ లో ప్రాబ్లం తీరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. వన్ మోర్ థింగ్ డాక్టర్. చెప్పండి. ఈ విషయం బయట ఎవరికి చెప్పకండి ప్లీజ్. ష్యూర్, అలాగే. నేను బయట కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. అక్షరా, నువ్వైపోయావే. పదండి డాక్టర్, వెళ్దాం. దీని బండారం ఇప్పుడు బయట పడుతుంది. అప్పుడు ఈవిడి గారికి దాని మత్తు వదిలి చిత్తుగా తన్ని బయట గెంటేస్తుంది. నేననుకున్నట్టు పని మనిషి కానీ ఇంటి నుంచి బయటికెళ్తుంది. చాలు, నేననుకున్నది ఇంత తొందరగా నెరవేరుతుందనుకోలేదు. ఇక జగదీశ్వరత్తయ్యకి, కార్తికేయకి, లేఖకి ఏ తలనొప్పి ఉండదు. ఎలా ఉంది డాక్టర్? లోపల పెరుగుతున్న బిడ్డ హెల్దీగా ఉందండి. మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇంత మాత్రానికే మీరెందుకు టెన్షన్ పడ్డారు మిస్సెస్ అక్షర కార్తికేయ? ఓ, అక్షర. కార్తికేయ అని సారీ చెప్పి నవ్వుతూ రేఖనెందుకు చూసిందే? అంటే ఇది విషయం చెప్పేసిందా? ఓకే అక్షర, నేను వెళ్తాను. వస్తాను రేఖ గారు.
ఆ, మంచిదండి. ఆ కారులోనే వచ్చారు కదా? అవునవును, కారులోనే వచ్చాను. ఆ, మంచిదండి, వెళ్ళిరండి. వస్తాను అక్షర్ గారు. చాలా థ్యాంక్స్ అమ్మాయి. పాపం పని కట్టుకొని డాక్టర్ని ఇంటికి పిలిపించి మరీ చెక్ చేయించావు. పాపం దీనికి దిక్కెవరు? మనమే అన్నీ చూసుకోవాలి. రావే వెళదాం. మీరు వెళ్ళండి అమ్మగారు. పైన బట్టలు ఆరేశాను కదా, వర్షం వచ్చేలా ఉంది, నేను తీసుకొని వస్తాను. సరే, నెలలు నిండుతున్నాయి కదా, కాస్త మెట్లు ఎక్కడం తగ్గించు. అమ్మగారు, ఈ చీటీ మస్తానికి ఇవ్వండి, మందులు తీసుకొస్తాడు. సరే. ఆ, అమ్మగారు, కొంచెం తప్పుకుంటారా? నేను ముందుకు వెళ్ళాలంటే మీరు అడ్డంగా ఉన్నారు. కొంచెం తప్పుకుంటారా అమ్మగారు? అబ్బా, లోపల బిడ్డ తంతున్నట్టున్నాడు అమ్మగారు. కలుక్కుమంటుంది. అమ్మా, మధుమతి, నిన్ను కూడా ఇది కొనేసినట్టుంది కదూ? రాక్క, టీవీలో మంచి కామెడీ సినిమా వస్తుంది, చూడక్క. నువ్వు చూడలేక? అరే కూర్చుని చూడమ్మా, ఎందుకు లేస్తావు లేక? మా అత్తయ్య కూడా నన్ను ఇంత ప్రేమగా ఎప్పుడు చూస్తుందో. అక్క, అక్షర్ ఎందుకు కొట్టా? నీకేమైనా దయ్యం పట్టిందా? నా కాదు దయ్యం పట్టింది జగదీశ్వరి, ఈ ఇంటికి దీని రూపంలో పట్టింది. దీని శని ఎప్పుడు విరగడవుతుందో గాని అప్పుడు గాని నాకు మనశ్శాంతి ఉండదు. ఇంతకీ అక్షర్ చేసిన తప్పేంటో చెప్తావా? ఇది లేక కడుపు తీయించబోయిందా? అది నా కోడలు. సరే, ఈ లేక పని కాకపోయేసరికి ఇప్పుడు రేఖ కడుపు తీయించడానికి డాక్టర్ని పిలిపించింది. ఇదిగో ఈ మందులు రాయించింది. మెడికల్ స్టోర్ వాడిని అడిగితే ఏ అబార్షన్ అని చెప్పాడు. అంటే ఆ మధుమతి దీనికి ఈ మందులు రాసిచ్చిందన్నమాట. ఇప్పుడు చెప్పు జగదీశ్వరి, దీన్ని ఏం చేయమంటావు? అయినా నిన్ను అడగడం శుద్ధ దండగ. వెళ్ళవే, వెళ్ళ. అక్క ఉండు, ఇది నా కోడలు జగదీశ్వరి, నేనేమైనా చేసుకుంటాను. అది మనిషి అక్క, నువ్వు కొనుక్కున్న వస్తువు కాదు, ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి. ఇలా కడుపులు తీయడమే పనిగా పెట్టుకున్న దాన్ని ఇంట్లో ఉంచుకోవడం నీకిష్టమేమో గాని నాకిష్టం లేదు. చూడక్క, ముందు నిజాలేంటో తెలుసుకో, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చింది చెయ్యి. ఇంకేం నిజం కావాలి జగదీశ్వరి? ఇది డాక్టర్ని పిలిపించడం నిజం కాదా? రేఖని చెక్ చేయించడం నిజం కాదా? ఈ మందులు నిజం కాదా? ఇంకా నిజం అంటావే? వీళ్ళ మీద అతి ప్రేమతో నువ్వు గుడ్డిదాని అయిపోతున్నావు జగదీశ్వరి. గుడ్డిదాన్ని నేను కాదక్క, నువ్వు. అవును, ముమ్మాటికి నువ్వే. నీ కళ్ళెదుటే నిజం సూర్యుళ్ళ మండిపోతున్నా కాగడా పట్టుకుని వెతుక్కునే నువ్వు గుడ్డిదానివి. అంటే ఏంటి జగదీశ్వరి? తప్పు చేసిన అదేమో కరెక్ట్, తప్పు నిలదీసిన నన్ను తప్పుడు దాన్ని గుడ్డిదాన్ని అంటావా? అంటాను, నువ్వు నిజం తెలుసుకునేంత వరకు అంటాను. నేను చెప్పు, ఏ నాటకం ఆడావు? చెప్పు. వదలండి అత్తయ్య, చెప్పు. నాకు అసలే ఒంట్లో బాగాలేదు అత్తయ్య. జగదీశ్వరి, దాన్ని వదలు. వదలకపోతే నా మీద ఒట్టే. నిన్ను మార్చడం ఆ దేవుడి వల్ల కూడా కాదక్క, నీ ఇష్టం. చూడు, అక్షర్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తే నువ్వు నాకు అక్కవన్న సంగతి కూడా నాకు గుర్తుండదు.
పరుగులు తీయడమే పనిగా పెట్టుకున్న దాన్ని ఇంట్లో ఉంచుకోవడం నీకిష్టమేమో గాని నాకిష్టం లేదు. అత్తయ్యకి నేనంటే ఎందుకు ఇష్టం లేదు? నేనేం తప్పు చేశానని? తప్పులు చేస్తున్న రేఖని దగ్గర తీసుకుంటుంది. ఒకవేళ నేను జగదీశ్వర అత్తయ్య వాళ్ళతో క్లోజ్గా ఉంటున్నానని కోపమా? నేనన్నా గిట్టదు, మా అమ్మ అన్నా గిట్టదు. ఆఫ్టర్ ఆల్ అక్షరం ముక్క రాని రేఖ అమ్మ చెంచుని ఇష్టపడినంతగా మా అమ్మతో మాట్లాడదు. అయినా వీళ్ళందరూ నన్ను ఇష్టపడితే ఏంటి, పడకపోతే ఏంటి? నా భర్త నాతోనే ఉన్నాడు, అది చాలు. నాకు చాలా బాధగా ఉందమ్మా. దేనికిరా? దేనికంటారేంటి అమ్మగారు? పూల మొక్కలు లేసి ముళ్ళ కంపని నెత్తిమని పెట్టుకుంటారేంటండి మీ అత్తగారు? పెడితే పెట్టింది అనుకో, దానికి మేమే చేసుకోవడం నచ్చలేదు అమ్మగారు. క్షమించు తల్లే, మీ ఫ్యామిలీ మ్యాటర్లో తలదొరచు నాకు తప్పే. అయినా తల్లే ఎందుకో నేను భరించలేకపోతాను తల్లే. నీ పిచ్చి గాని నువ్వు అందరు నమ్ముతావమ్మా. ఇప్పుడు చూడు, నీ స్నేహితురాడు అని చెప్పి ఆ రేఖ మాట నింది. ఊరికే వినలేదురా, డబ్బుకి అమ్ముడు పోయింది. అవును మస్తాన్, దాని సెల్ స్విచ్ ఆఫ్ చేసింది. వేరే ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే 10 days వరకు రానని చెప్పి బెంగళూరు వెళ్ళిందంట. అమ్మని సరే తల్లే, పైన దేవుడున్నాడు, కింద మీ సార్ అన్నాడు. ఇద్దరు సల్లగా చూసుకుంటారు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. వస్తానమ్మా. రేపు పిలవరా. మేడం మేడం షడప్. మేడం ఏంట్రా మేడం? ఇంట్లో ఎవరు మగాళ్ళు లేరనుకుంటున్నావా? సార్ అని పిలువు. ఆ చూపులేంట్రా? పిలుపులు పిలుపులు. మగాళ్ళని ఎవరైనా కించపరిస్తే నేను ఊరుకోను రోయ్. సార్ అని పిలువు. పిలా. సార్ సార్ ఎవరు కావాలి? చెప్తే వినాలి సార్. ఇప్పుడు చూడండి ఎవరు వచ్చారో. నమస్తే మేడం. మేము భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ నుంచి వచ్చాం మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? కాస్త అర్థమయ్యేట్టు చెప్పండి. ఓకే, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చాం మేడం. శ్రీరామ్, నాన్న శ్రీరామ్. ఆయన లేరత్తయ్యా. వీళ్ళెవరత్తయ్యా? అదేనమ్మా, నాకు అర్థం కావడం లేదు. ఏదేదో అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. వీళ్ళని చూస్తుంటే మెంటల్ కేసులాగా అనిపిస్తున్నారు. గవర్నమెంట్ సర్వెంట్ని పట్టుకుని మెంటోడ్ అంటూ కరెక్ట్ కదా మేడం? గవర్నమెంట్ సర్వెంటా? ఎందుకు వచ్చారు? సార్ ఆగండి సార్, నేను చెప్తాను. అదే మేడం, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తీసుకోవడం కోసం వచ్చాం. పెద్ద సార్ మొన్న ఆపు. నేను చెప్తున్నాను కదా, నువ్వు ఫోటోలు తీయడానికి, నేను చెప్పడానికి. అదే మేడం, 10 days బ్యాక్, అంటే 10 రోజుల కిందట కృష్ణమూర్తి గారు వచ్చి ఇంటికెళ్ళి డీటెయిల్స్ తీసుకోమన్నారు. కానీ మాకు ఇప్పుడే టైం దొరికింది, వచ్చాం. ఆధార్ కార్డు ఇవ్వడం కోసం వచ్చామని చెప్పొచ్చు కదా. ఎవరు కావాలండి? మీ డీటెయిల్స్ కావాలి సార్. మీరు ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, మీ ఫాదర్ పేరేంటి, మదర్ పేరేంటి? ఇవన్నీ మీకెందుకు? ఆధార్ కార్డు వాళ్ళులే కార్తికేయ. ఓ, మీరు వార్డెన్ గారా? వాట్? అదే రిచ్ హాస్టల్లో ఉంది. ఎటు చూసినా ఆడవాళ్ళే వస్తున్నారు కానీ మగవాళ్ళు ఎవరు కనపడకపోతేను ఇది హాస్టల్ ఏమో, మీరు వార్డెన్ గారేమో అనుకున్నాను. వచ్చిన పనేంటో చూసుకుని వెళ్ళడం మంచిది. సరే, ఇంట్లో మిగతా వాళ్ళందరినీ పిలిపించండి. మీ పేరు? జగదీశ్వరి దేవి. ఏజ్? 55. మీ హస్బెండ్ పేరు? విజయేంద్ర ప్రసాద్. ఫోటో తీరా. ఫోటో తీరా. అంతే కదా?
గుడ్. ఏం సార్ అది? ఆధార్ కార్డ్ సామాన్యుని హక్కు. అర్రే ఆధార్ కార్డు సార్, నాకు కార్డు రాస్తారు సార్. చెప్పాను కదా, ఆధార్ కార్డు సామాన్యుని హక్కు అని. తప్పకుండా ఇస్తాను. నీ వివరాలు చెప్పు. నా పేరు బ్రేకులు మస్తానండి, నేను లారీ డ్రైవర్ నండి. బ్రేకులు మస్తానా? బ్రేకులు మీ ఇంటి పేరా? అబ్బే కాదండి, మా యూనియన్ వాళ్ళు నాకు పెట్టిన పేరండి. ఇంటి పేరు చెప్పు. నీకు పెళ్ళయిందా? అయిందండి. నీ భార్య ఇక్కడే ఉందా? ఏమండి ఒకటి అడుగుతాను, ఏమనుకోరుగా? మీ ఆడవాళ్ళు మీ ఇంట్లోనే ఉంటారా? వాట్ యు మీన్? ఏం మాట్లాడుతున్నావు? ఇంట్లో ఉండక కోపడకండి సార్. మీ ఆడవాళ్ళు మీ ఇంట్లో ఉన్నప్పుడు మరి మా ఆడవాళ్ళు మా ఇంట్లోనే ఉంటారు కదా. ఓ యు ఆర్ రైట్. మీ ఆవిడెక్కడా? పిలు. భలే ఇరికించేవరా మస్తాన్. ఇప్పుడు అందరి గొంతుల్లో వెలక్కై పడింది. నిన్నేనయ్యా. త్వరగా మీ ఆవిడని పిలు. ఏంటా లక్ష్మి ఇక్కడ వెళుతుంది, అట్ట వెళ్ళిపోతున్నావు. పేరు మార్చుకుని రివర్స్ గేర్ వెనకరా. రాది లక్ష్మి, మేమందరం కూడా ఆధార్ కార్డ్స్ కి డీటెయిల్స్ ఇచ్చాం, నువ్వు కూడా ఇవ్వు. అత్తయ్య, నన్ను బుక్ చేసేలా ఉంది, ఏదో ఒకటి చేయండి అత్తయ్య. ఏమమ్మా, మాకు అవతలేమో పని లేవనుకుంటున్నావా? మీ ఇంటికి ఏమైనా పేరెంటానికి వచ్చావా? పిచ్చాపాటి మాట్లాడుకుంటానికి? వచ్చి డీటెయిల్స్ చెప్పు. నేను రానండి, నాకు ఆధార్ కార్డు అవసరం లేదు. అవసరం లేదా? ఆధార్ కార్డు లేని వారు నిరాధారం అయిపోతారు. దానికి నేను ఒప్పుకోను, చెప్పాల్సిందే. నాకొద్దు అని చెప్తున్నాను కదా. తప్పది లక్ష్మి, అది సెంట్రల్ గవర్నమెంట్ వారిది, మనకెంతో ఉపయోగం. రా, నీ వివరాలు చెప్పు. చెప్పాలి లక్ష్మి. రే, నువ్వు నోరు ముయ్. ఎవరు రాదు లక్ష్మి? మిస్టర్ మస్తాన్, నువ్వేమో ఆదిలక్ష్మి నీ భార్య అంటున్నావు, ఆవిడేమో ఆదిలక్ష్మి ఎవరు అంటుంది. వాట్ ఇస్ దిస్? అన్యాయం బాబు, అన్యాయం. ఇది నా పిల్లమే బాబు, దీనికి వీళ్ళందరూ సాక్ష్యం. దిస్ ఇస్ టూ మచ్. ఏమో ఆదిలక్ష్మి? నేను ఆదిలక్ష్మిని కాదు, రేఖ. రేఖ నా పేరు. ఏమయ్యా మస్తాన్, నీ కంటికి ఎలా కనిపిస్తున్నానయ్యా? ఎలా కనిపిస్తున్నానా అని. నువ్వేమో ఆదిలక్ష్మి అంటావు, ఆవిడేమో రేఖ అంటుంది. అసలు నీకు ఈ నిజంగా భర్తేనా? కాదు. మరెవరు నీ భర్త? సార్, ఇది నా పిల్లం. ఆగు, నేను మాట్లాడతాను కదా. చెప్పమ్మా, నీ భర్త ఎవరు?